నమస్కారం. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలోని తుమ్మలపల్లి మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1973-74 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 51 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని నాటి మధుర స్మృతులను స్మరించుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల ఆవరణలో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన 98 ఏళ్ల నాటి గురువు బుద్ధరాజు రామకృష్ణ మాస్టర్ను సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి కడించర్ల రాజరాజేశ్వరరావు, కాసులు అనే బి సత్యనారాయణరాజు, బాబీగా పిలిచే బిహెచ్ఎస్ఎస్ మోహన్, కారుమూరి రామలింగేశ్వరరావు, గాజుల కాశీ విశ్వనాథంలో ఆధ్వర్యం వహించారు. పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్ఠించి గ్రామ ప్రజలు భక్తిని చాటుకున్నారు. ఇందుకు సంబంధించి గ్రామస్తులు చెప్పిన కథనం ప్రకారం గుడిమెట్ల సాయిబాబా రెడ్డి అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం ప్రధాన కాలువలో వారాహి అమ్మవారి పంచలోహ విగ్రహం లభించింది. ఈ విషయం ఊరు ప్రజలకు తెలియడంతో ఆలయం నిర్మించాలని భావించి అందరి సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వారాహి అమ్మవారి మొదటి ఆలయం తమ గ్రామంలోనే నెలకొల్పడం ఆనందంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. గుడిమెట్ల పెద్ద వెంకటరెడ్డి, నాగమణి దంపతుల చేతుల మీదుగా జరిగిన ఈ ప్రతిష్టా మహోత్సవంలో గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి, గుడిమెట్ల మాధవి, తాడి కామిరెడ్డి, పడాల గోపాలరెడ్డి, గుడిమెట్ల కామిరెడ్డిలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. రూరల్ మండలం పెద్ద తాడేపల్లి లోటస్ స్కూల్లో ఇది జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 66 కంపెనీలు వారికి కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు. 10th నుంచి పీజీ వరకు ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వివిధ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు ఆఫరింగ్ లెటర్స్ ఇచ్చారు. మొత్తం 6,200 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 2,760 మందికి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు లభించాయి. బొలిశెట్టి రాజేష్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. BSc కెమిస్ట్రీ తన నియోజకవర్గంలోని నందమూరు గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడం గర్వకారణమని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో 2 రోజుల శిక్షణా తరగతులకు హాజరై తిరిగి వచ్చిన గ్రామ సర్పంచ్ శనగన వరలక్ష్మి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సన్మానించారు. నందమూరు గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తానని ఆయన ప్రకటించారు. 6 నెలల్లో విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా నిరూపించుకుని ₹1 కోటి గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా, మహిళా సోదరిమణిగా ఆవిడని ఫ్రెండ్లీ ఉమెన్స్ సర్పంచ్గా ఆవిడని ఎన్నుకోవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఒక 6 నెలలు కనుక మరి అందరి పట్ల ఫ్రెండ్లీగా ఉంటే ఇంకో ₹1 కోటి మరి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తానని చెప్పడం అది చాలా మా వంతు సహకారాన్ని కూడా నేను పూర్తిగా ఆ పంచాయతీకి అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నందమూరు నుంచే మనం స్టార్ట్ చేస్తాం. ప్రజల సహకారంతో దీనిని సాధిస్తామంటూ సర్పంచ్ వరలక్ష్మి మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సనగన రాంబాబు, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, అడప ప్రసాద్, పుల్లా బాబీలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామాలయానికి కొత్త గుడి నిర్మాణం జరిగింది. ఈ నెల 10 నుంచి 13 వరకు ఈ ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ మాకరాజు సతీష్ వెల్లడించారు.
ఆదివారం ఆయన గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి రోజు గణపతి పూజ, కలశ స్థాపన, యాగశాల ప్రవేశం, రెండవ రోజు విగ్రహాలకు వివిధ రకాల ఆదివాసాలు, మూడో రోజు విగ్రహాల పునఃప్రతిష్ఠ, భారీ అన్న సమారాధన జరుగుతాయి. శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు కాగా మాకరాజు కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, భక్తులు విరాళాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మాజీ ఉప సర్పంచ్ ఉడుముడి నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటోందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. గడిచిన 9 నెలల కాలంలో నియోజకవర్గంలో సుమారు 3 కోట్ల పైబడి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశానని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరూ అనుభవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి 3 కోట్ల రూపాయలు పైబడే సీఎంఆర్ఎఫ్ చెక్కి ఈ యొక్క 7 నెలల కాలంలో వివిధ దశల్లో మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు కానీ పట్టణాలకు సంబంధించి ఇచ్చాం. ఈరోజు కూడా ఒక 12 చెక్కుల రూపాయలు, దాదాపుగా 25 లక్షల రూపాయలతోటి ఈరోజు కూడా వీళ్ళందరికీ కూడా అందజేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఇవాళ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ సీఎంఆర్ఎఫ్లో ఎవరు ఇచ్చినా కానీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందరికీ కూడా తాము న్యాయం చేయాలి. పార్టీతో సంబంధం లేకుండా పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి దిశగా ఇవాళ జరుగుతూ ఉన్నట్టు ఉంది. దీన్ని స్వశక్తిలో కూడా ఈ యొక్క నష్టపోయినటువంటి కుటుంబాలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలనే విషయం కూడా మేము ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనినైనా చేయించగలమని చెప్పిన తలంపుతోటి ముఖ్యంగా ఈ యొక్క ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ సీఎంఆర్ఎఫ్ల మీద పెట్టి ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి వచ్చేటువంటి విధంగా చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డోర్ టు డోర్ వెళ్ళి వారి ఇంటింటికి వెళ్ళి కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నదని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆరోగ్యపరంగా కానీ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఏ విషయంలో సరే ఇబ్బంది లేకోకుండా ఆదుకునే విధంగా ఎన్డీఏ కూడా మేము ముందుకు వెళుతుందన్న సంగతి కూడా అందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ హోదాలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తిని కలిసి సత్కరించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. ఆకివిడిలో లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సేవలను పెంచాలని హితవు. మత సామరస్యంలో ఆదర్శంగా నిలిచిన తణుకు ప్రాంతం. ముస్లింల ఇఫ్తార్ విందులో పాల్గొని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిలి. మాజీ ఎమ్మెల్యే చిట్టూరు మృతి తణుకుకి తీరని లోటని నివాళులర్పించి పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. రాష్ట్ర కబడ్డీ పోటీలకు తణుకులో ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా టీం క్రీడాకారులు. 200 మంది హాజరైన యువత. తాడేపల్లిగూడెంలో జాబ్ మేళా నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. 2760 మందికి లభించిన ఉద్యోగాలు. హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగులు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు పెరిగిన వైద్య సేవలు. కొవ్వూరులో చెప్పిన ఎమ్మెల్యే ముప్పిడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.